నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్పూల్ బ్రిడ్జ్ దగ్గర కంటైనర్ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైపోయింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్తో పాటుగా మరో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయాలయ్యాయి. వీళ్ళంతా హైదరాబాద్లోని రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బంధువులను పరామర్శించడానికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. గాయాలైన వారికి ఆసుపత్రికి తరలించారు. మృతులు భోజరం పటేల్, రాజన్న, బాబన్న, మరొకరు డ్రైవర్ వికాస్ మృతి చెందారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ గంగాధర్ తలకు తీవ్రంగా గాయాలు కావడంతో భైంసా ఆసుపత్రి నుంచి నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్పూల్ బ్రిడ్జ్ దగ్గర కంటైనర్ను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారు నుజ్జునుజ్జైపోయింది. ప్రమాద సమయంలో కారులో డ్రైవర్తో పాటు మరో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, చెప్పండి, ప్రమాదానికి గల కారణం ఏంటి అసలు? లక్ష్మీనాథ్, ఇదే బైంసాలో మాత్రం ఈ రాత్రి అర్ధరాత్రి ఒక విషాదకర ఘటన. ఒకే గ్రామానికి చెందినటువంటి నలుగురు దుర్మరణం చెందడం అనేటువంటిది ఇటు కుప్టి గ్రామంలో అయితే ఒక తీవ్రమైనటువంటి ఒక విషాదాన్ని నింపింది. అయితే గ్రామానికి చెందినటువంటి ఒక వ్యక్తి హైదరాబాద్ లో అనారోగ్యంతో చికిత్స పొందడంతో ఆ వ్యక్తిని పరామర్శించేందుకు గ్రామం నుంచి 7గురు, ఇటు గ్రామ సర్పంచ్, రీసెంట్ గా ఎంపికైనటువంటి ఒక గ్రామ సర్పంచ్ తో పాటు 7గురు గ్రామస్తులు ఒక కారులో బయలుదేరి నిన్న ఉదయం ఆ వ్యక్తిని పరామర్శించి ఆ కుటుంబానికి ధైర్యం చెప్పి ఆ తర్వాత అక్కడి నుంచి భైంసాకు, అంటే భైంసా నుంచి కుప్టి గ్రామానికి తిరిగి పయనమైనటువంటి సమయంలో ఇక కేవలం 2 నిమిషాలు అయితే 3 నిమిషాల్లో భైంసా చేరుకుంటుంది. ఆ తర్వాత మరొక 20 నిమిషాల్లో ఒక స్వగ్రామం కుప్టికి చేరుతామనేటటువంటి ఒక ఆలోచన ఉన్నటువంటి సమయంలో మృత్యువు వారిని వెంటాడింది. ఏదైతే ఒక కంటైనర్, పెద్ద వాహనం, ఏదైతే ఒక బరువైనటువంటి ఒక పరికరం తీసుకెళ్తున్నటువంటి ఒక భారీ కంటైనర్ వాహనం ఒకటి ఎదురుగా దానికి దూసుకొచ్చింది. అయితే దాని పక్క నుంచి వెళ్తున్న క్రమంలో ఆ వాహనంలో ఉన్నటువంటి ఏదైతే ఒక భారీ లారీలో ఉన్నటువంటి వాహనం యొక్క అంచు ఈ యొక్క కారుకు తాకడము, కారు నుజ్జు కావడము, ఆ ప్రమాదంలో వెనుక కూర్చున్న వాళ్ళకి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ముందు కూర్చున్నటువంటి వాళ్ళు, సెంటర్ సీట్ లో కూర్చున్నటువంటి వాళ్ళు మృత్యువాట జరిగింది. డ్రైవర్ తో పాటు 3గురు స్పాట్ లోనే మృతి చెందినటువంటి ఘటన. ఆ తర్వాత ప్రత్యక్ష సాక్షులుగా ఎవరైతే వెనుక కూర్చున్నటువంటి స్వల్ప గాయాలతో బయటపడ్డటువంటి వ్యక్తులు చెప్పిన వివరాలను బట్టి ఈ యొక్క ప్రమాదం ఖచ్చితంగా జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే రీసెంట్ గా గెలిచినటువంటి సర్పంచ్ కూడా తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో కోమాలోకి వెళ్ళినటువంటి ఒక పరిస్థితి ఉన్నట్టుగా చెప్తున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఒక పరామర్శకు వెళ్ళి తిరిగి వస్తూ మృత్యువు కబలించడం అనేటువంటిది కుప్టి గ్రామంలో ఒక తీవ్రమైన విషాదాన్ని నింపినట్టుగా భావించాలి. లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ సత్యనారాయణ. కుప్టి నుంచి హైదరాబాద్ పోయినాం. ఓ పేషెంట్ చూసి రిటర్న్ వస్తున్నాం. వచ్చేటప్పుడు ఇక్కడ సాత్పూల్ భైంసా ఆడ యాక్సిడెంట్ అయింది. లారీ ఎర్టిగా వాహనం, అందులో 4 చనిపోయిండు. ఒక ఆయన సీరియస్ ఉన్నారు, నిజామాబాద్ హాస్పిటల్ ఉన్నారు. మా ఇద్దరికి కొంచెం దెబ్బలు తగిలి